ఈ యొక్క యానాం నియోజకవర్గంలో ఇప్పుడు పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే మనకు ప్రధానంగా చూసుకుంటే యానాం నియోజకవర్గంలో 37,972 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రధానంగా యానాం నియోజకవర్గంలో 37,972 మంది ఓటర్లు ఉండగా అందులో 18,443 మంది పురుష ఓటర్లు, అలాగే 19,529 మంది మహిళా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే 42 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. అందులో సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు 13 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో మొత్తం 36 ప్రాంతాల్లో కూడా ఈ 42 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా నీడలో అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క యానాం నియోజకవర్గంలోని ఇప్పటికే ఈ యొక్క ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు బరిలో పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మల్లాడి కృష్ణారావు బరిలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాసకి అయితే బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక ఏదైతే విజయ్ దళపతి సంబంధించిన పార్టీ టీవీకే పార్టీ నుంచి కూడా ఇక్కడ తోటరాజు కూడా బరిలో ఉన్నప్పటికీ త్రిముఖ పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ ప్రధానంగా ఇరువురు మధ్య హోరాహోరీ పోరు నేపథ్యంలోనే ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. యానాం నియోజకవర్గం సంబంధించినటువంటి 42 పోలింగ్ కేంద్రాలలో కూడా ఇప్పటికే పోలింగ్ అయితే మొదలైంది. అభ్యర్థులు అయితే ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రాలకు అయితే చేరుకుని ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రధానంగా ఇప్పటికే ఓటు హక్కు అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మల్లాడి కృష్ణారావు తమ కుమారుడితో కలిసి తమ ఓటు హక్కును అయితే ప్రస్తుతం అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. తమ భార్య కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రాంతానికి కూడా మరొక అభ్యర్థి కూడా ఇక్కడికి గొల్లపల్లి శ్రీనివాస కూడా ఇక్కడికి అయితే పోలింగ్ కేంద్రానికి అయితే చేరుకోబోతున్నారు. ఇద్దరు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం ఒకే పోలింగ్ కేంద్రం కావడంతో ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా 600 మంది పోలీసులతో పాటు ఈ యొక్క ప్రాంతంలో యానం సంబంధించినటువంటి నిఘా నీడలో మొత్తం అన్ని కూడా ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ బూత్లో ప్రస్తుతం ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు మహిళలు భారీగా ఉదయాన్నే ఇక్కడ క్యూ లైన్ అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మొత్తం ఈ ఓటర్లు అంటే 37,972 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలోనే అలాగే వీటికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కూడా ఉన్నాయి. 420 పోస్టల్ బ్యాలెట్లు అయితే సంబంధించింది. అంతేకాకుండా ఇంటింటికి కూడా ఈ యొక్క పోలింగ్ అంటే ఇంటింటికి వెళ్ళి ఓటు వేసే విధంగా కూడా కొంతమంది 297 మంది అయితే దరఖాస్తు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద అయితే వృద్ధుల కోసం అలాగే వికలాంగుల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. వీల్ చైర్ల కోసం ప్రత్యేకమైనటువంటి వాలంటీర్లను కూడా పెట్టారు. వాలంటీర్ల చేత ఈ యొక్క వీల్ చైర్లను అయితే ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళతో మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా టోకెన్లు ఇచ్చారు. ఆ టోకెన్ల సిస్టమ్ ద్వారా ఇప్పుడు అయితే ఇక్కడ మొబైల్స్ అంటే ప్రధానంగా ఓటు వినియోగించుకుని వెళ్ళేవారు అందరూ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఓటర్స్కి అయితే హెల్ప్ డెస్క్ అంటూ కూడా ఇక్కడ అయితే ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఫోన్లు ఎవరైనా సరే ఫోన్లు ఇందులో పెట్టుకోవచ్చు. ఫోన్లు సైలెంట్ పెట్టుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి టోకెన్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఎవరైతే ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి టోకెన్లు చూడొచ్చు ఏ విధంగా అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో అలాగే వచ్చినటువంటి ఓటర్లు తమ ఫోన్ లోపలికి పెట్టి అలౌ చేయకపోయిన నేపథ్యంలో ఇక్కడ అటువంటి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. క్యూలు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వచ్చేటువంటి వాటర్లు తమ ఓటుకి వినియోగించే వారికి అయితే ఇప్పుడు ఎండాకాలం కావడంతోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ పోలింగ్ బూతుల వరకు మంచినీటి సౌకర్యంతో పాటు వృద్ధులకు ఇక్కడ వీల్ చైర్ అలాగే వికలాంగులకు వీల్ చైర్లు అలాగే వృద్ధులకు సంబంధించినటువంటి అనేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ వైద్య సౌకర్యాల సమీపంలోనే ఈ యొక్క సంబంధించినటువంటి వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికే బారిలు తీరినటువంటి ఇక్కడ ప్రధానంగా ఉంది. 42 పోలింగ్ కేంద్రాల వద్ద యానంలో ప్రస్తుతం పోలింగ్ అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడైతే మరి ఈ యొక్క యానంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఇప్పుడు ఏదైతే మనం ఉన్నటువంటి ప్రాంతం
ఇప్పుడు యానం వెటనరీ ఇప్పుడు ఎక్కడైతే 15వ నెంబర్ పోలింగ్ బూత్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ పోలింగ్ బూత్ వద్ద వాటర్లు వచ్చినటువంటి వాటర్లకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఈ ఎన్నికల్లో అయితే పింక్ బూత్, అలాగే పింక్ బూత్లతో పాటు మహిళా సిబ్బందితో, అలాగే యూత్ బూత్లు 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి సిబ్బందితో ప్రత్యేకంగా ఇప్పుడైతే ఆకర్షణగా నిలిచినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అలాగే ఆరోగ్య బృందాలతో పాటు ప్రథమ చికిత్స సదుపాయాలు కూడా అందుబాటులో పెట్టారు. అలాగే బూతుల వద్ద అంటే ఇప్పటికే 13 సమస్యాత్మకమైనటువంటి ఆ ప్రాంతాలు గుర్తించిన నేపథ్యంలోనే ఇక్కడికైతే ప్రధానంగా పోలింగ్ బూతుల వద్ద సిఐఎస్ఎఫ్తో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. సుమారుగా 600 మంది పోలీసులు ఇప్పుడైతే ఈ యొక్క ఎన్నికల సంబంధించినటువంటి విధుల్లో హాజరైనటువంటి పరిస్థితులు చూడొచ్చు. పోలింగ్ బూత్ వద్ద ఇప్పటికే వాటర్లు బారులు తీరినటువంటి దృశ్యాలు చూస్తాం. యానం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ 15వ నెంబర్ పోలింగ్ బూత్ ఇది. ఇక్కడ 15వ పోలింగ్ బూత్ వద్ద ఏ విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇక్కడ నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలు చూడొచ్చు, ఇక్కడ మహిళలందరూ కూడా క్యూ లైన్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఈ పోలింగ్ బూతుల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ పోలింగ్ బూతుల వద్ద మహిళలు ఇప్పటికే క్యూ లైన్లో ఇక్కడ నుంచున్నారు. తమ ఓటు హక్కును ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు చేసిన నేపథ్యంలోనే ఇక్కడ చేసినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసి లోపలికి ఓటు హక్కు వినియోగించుకునే మొబైల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. అలాగే పోలింగ్ బూతుల వద్ద ప్రతి చోట కూడా ఈ విధంగానే ఏర్పాటు చేశారు. అలాగే వృద్ధులకు సౌకర్యాలు వీల్ చైర్ల మీద తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వాలంటీర్లు కూడా ప్రత్యేకంగా అక్కడైతే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం, ఒక ఓటు హక్కు వినియోగించుకుని వస్తున్నటువంటి ఒక వృద్ధురాలు వీల్ చైర్ల మీద తీసుకుని వస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వాలంటీర్ను ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించేందుకు కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుని వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగానే మొత్తం 42 పోలింగ్ కేంద్రాల వద్ద ఈ విధమైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం యానం అంతా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా గుంపులుగా తిరగకూడదంటూ కూడా ఆంక్షలు కూడా విధించారు. ఈ యొక్క పోలింగ్ బూత్కి 100 మీటర్లో అటు ఇటు కూడా ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఎవరైనా అనుమానితులను కూడా అనుమానితులు ఇప్పటికే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరు కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క పోలింగ్ బూత్ వద్ద ఇటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఇక్కడ యానం సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే ఆ ఓటు హక్కుని అయితే వినియోగించుకునేందుకు అధికారులు అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం యానం నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే మొత్తం 37,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా ఓటు హక్కుని ఇప్పటికే ఓటర్లు 42 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున అయితే బారులు తీరినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV యానం నుంచి.